పారిపోయిన తర్వాత నేను ఈ అమ్మాయి దగ్గరకు పోయినాక ఇక మేము భయానికి కొనుక్కుంటే ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. అక్కడ నుంచి వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చాము. సరే అటు నుంచి భయం అవుతుంది, దోర్నాకల్ పోయేసి అక్కడ ఆలోచిద్దాం అనేసి అక్కడ నుంచి దోర్నాకల్ ట్రైన్ ఎక్కేసి దోర్నాకల్ దిగినాం. ఫోన్ వచ్చింది మా వాళ్ళ నుంచి. ఫోన్ ఎత్తాను. మీకు ఏం జరిగిందో వచ్చి ఎస్ఐ గారికి వచ్చి మాకు ఒప్ప చెప్పరా, మేము ఏం జరిగిందో ఎస్ఐ గారికి చెప్తే మొత్తం ఎస్ఐ గారు చూసుకుంటా అన్నాడు, ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఏం జరిగిందో మీరు వచ్చి చెప్పండి అన్నారు. సరే మా వాళ్ళకి ఒప్ప చెప్పంటే నేను అక్కడ నుంచి వచ్చేసి మా అన్న వాళ్ళకి ఒప్ప చెప్పాను ఈ అమ్మాయిని. 3 రోజులు నేను స్టేషన్లో ఉన్నా. మా వాళ్ళు ఎవరు రాలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం 3 రోజులు ఈ అమ్మాయితో పెళ్ళా. ఈ కేసు అయిపోయిన తర్వాత నేను జైలుకి పోయాను. 52 రోజులు జైల్లో ఉన్నా. ఇంటికాడ మళ్ళీ నేను ఎప్పటిలాగా ఆటో వేస్తున్నా. ఆటో వేస్తుంటే ఇక నాకు మళ్ళీ ఎప్పటిలాగా రోజు కనబడుతూ ఉంటుంది. కనబడుతుంటే మళ్ళీ మాకు మాటలు కలిసినాయి. మాటలు కలుస్తున్నాయి. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది. మేము ఆ గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటాం. నన్ను పట్టుకొని ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఎంత ఒప్పు ఇచ్చినా కానీ పోవట్లేదు ఇంటికైతే. పోతే నేను అన్నా మరి ఇంటికి ఫోన్ అంటానో మరి పోయి పెళ్లి చేసుకుందామా అంటే చేసుకుందాం అన్నది. నేను తీసుకుపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఒక కారు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేసి ఎంత అయితే కిరాని మాట్లాడేసుకొని డైరెక్ట్ చిన్న తిరుపతికి పోయి పెళ్లి చేసుకున్నా. భార్య సాగర్. సాగర్, ఇంతసేపు నువ్వు కథ చెప్పావు. ఈ కథలో నాకేం తెలిసిందంటే ఒక ఆడదాన్ని ఎలా మోసం చేయొచ్చు, ఎలా ట్రాప్ చేయొచ్చు, ఎంత డ్రామా ఆడి ఆడదాన్ని దగ్గర లాక్కోవచ్చు అనేది నువ్వు చెప్పావు. ఇంత కథలో ఒక్కసారి ఏమైనా నీకు నీ పెళ్ళాం గుర్తురాలా? ఏమైనా నీ సిగ్గు అనిపించట్లా సాగర్? అప్పటికి నాకు అది తెలియదు సార్, నేను చదువుకోలేదు. ఇట్లా 2 అయ్యని నాకు. మరి ఇప్పుడు నీ పెళ్ళ పరిస్థితి ఏంటి? నీ పెళ్ళాం వదిలేసావు గాలికి? ఇది అందరం ఒక్కడే ఉంటున్నాం సార్. ఎట్టుంటారయ్యా? అందరం ఒక్కడే ఉంటున్నాం. ఎట్టుంటారు అసలు అంటున్నా? 4 సంవత్సరాలు. నీకు సిగ్గు అనిపించదు అసలు? 4 సంవత్సరాలు ఒక్కడే ఉన్నాము. మరి ఎందుకు నీకేం న్యాయం కావాలి చెప్పు? నాకు ఇప్పుడు 2 వద్దు సార్. ఈ టార్చర్ ఏం భరించలేదు. నువ్వేమో ఆ పిల్ల ఏడితే పరిగెత్తావు, నవ్వితే పరిగెత్తావు, తుమ్మితే పరిగెత్తావు, ఇంటికి వెళ్ళావు, వెంటబడ్డావు, స్టేషన్లో తిప్పావు, రైలు ఎక్కిచ్చావు, ఇంకోటి తీసుకెళ్ళావు, డోర్నాకి తీసుకెళ్ళావు, మళ్ళీ చిన్నపిల్లలు పెళ్లి చేసుకున్నావు. బోరు కొట్టింది. నీ పెళ్ళం ఆల్రెడీ నీ బోరు కొట్టి ఉంటుంది. నీ పెళ్ళం బోరు కొట్టబట్టే కదా వేరే అమ్మాయి. నీ పెళ్ళం బాగుండంగా, నీ పెళ్ళం సంతోషంగా ఉండంగా, నిన్నటిదాకా నీ పెళ్ళం సంతోషంగా ఉంది పెళ్ళని కొత్తలో. ఈలోపే ఎట్ట బోర్ అయిపోయింది. 25 ఏళ్ళు కూడా లేవు నీ పెళ్ళానికి.